కుంభరాశి వారికి జూన్ నెల 2025వ సంవత్సరం మాస ఫలితాలు తెలుసుకుందాం. మరి కుంభరాశి వారికి ఇప్పుడు జరిగిన మార్పు ఏంటంటే రాశి అందే రాశ్యాధిపతి రాహువు యొక్క ప్రవేశం. ఇది చాలా వరకు ఈ రాశి వారికి ఒక విధమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే అది నిజాయితీ అయినటువంటి ధైర్యం కాదు, ఒక మాయ, ఒక ముసుగు లాంటి ధైర్యం ఏర్పడుతుంది అన్నమాట. అంటే ఎలా ఉంటుందంటే వాడి దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నా లేకపోయినా ఒక 10 లక్షల రూపాయలు కారు కొనడానికి షోరూమ్కి వెళ్తాడు. అక్కడ ఏదో కొన్నట్టే బేరమాడి దాన్ని కొన్నంత బిల్డప్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వాడిని హైప్ చేసుకొని తనను తాను గొప్పగా చూపించాలనే ప్రజెంటేషన్ జరుగుతూ ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా విమర్శిస్తూ ఉంటాడు. ఏదో కాల్ కంపెనీకి వెళ్తాడు, ఆ కంపెనీకి వెళ్ళి పలానా కంపెనీ చాలా మంచిదండి, ఇది పెద్దగా మనకు ఉపయోగం లేదు, ఈ మధ్యన అందరూ కొంటున్నారని కొన్నాం తప్ప నాకు యాక్చువల్గా ఈ బెంజ్ గారే తీసుకోవాలి అన్నట్టుగా అక్కడ బిల్డప్ ఇస్తూ ఉంటాడు. అంటే ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేయడం, తనను తాను గొప్పగా చూపించుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే స్థాయికి మించినటువంటి ప్రయత్నాలు చేస్తుంటాడు. అలాగే తన స్థాయికి మించి బేరం ఆడటం జరుగుతూ ఉంటుంది. ఎవడైనా నమ్మితే మాత్రం వాడిని ఏదో విధంగా మాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అన్నమాట. కొంతవరకు ఇప్పుడున్నటువంటి రూల్స్కి ఎగ్నెస్ట్గా ప్రయత్నం చేస్తూ ఉంటాడు అన్నమాట. ఏదన్నా ట్యాక్సులు సరిగ్గా చెల్లించకపోవడం, ఏదన్నా సరైన ప్లాన్ లేకుండా ఈ గృహ నిర్మాణం లాంటివి చేయడం, లేఅవుట్లు చేయడం, ఏదో రైట్స్ లేకుండా స్థలాన్ని అమ్మడం చేస్తూ ఉంటాడు. అంటే ఇది వ్యక్తిగతంగా మొన్నటిదాకా కుంభరాశిలో మనకి మార్చి నెలాఖరు వరకు శని భగవానుడు ఉంటే ఆ విధంగా చాలా నిజాయితీగా కష్టపడి నిస్వార్థంగా పనిచేస్తూ ఉండేవాడు. ఎవరికి ఎటువంటి అపకారం చేయడానికి ఉన్నదాన్ని కొంతవరకు త్యాగం చేస్తూ ఉండేవాడు. అది అప్పుడు స్థితి. ఇప్పుడు రాహు రావడంతో తన స్థితి పూర్తిగా మారిపోయింది. ఏదైతే తను పోగొట్టుకున్నాడో, వ్యాపారంలోనో బంధువుల వల్ల నష్టపోయాడో, తిరిగి దాన్ని మనం ఏదో విధంగా సంపాదించాలి అనే ప్రయత్నంలో అనేక రకాలైనటువంటి అడ్డదారులు తొక్కే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇది అందరి విషయంలో మాత్రం అనుకోవద్దు. జీవితంలో ముందుగా గత 5 సంవత్సరాలలో బట్టి దెబ్బతిన్నవాడు ఎవడైతే ఉంటాడో, మోసపోయిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఈ విధంగా పోగొట్టుకున్న దాన్ని ఏదో విధంగా తిరిగి సంపాదించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఓకే, దానికి గురుగ్రహం కూడా మరి 5వ స్థానంలో వచ్చి 9వ దృష్టితో వీక్షించడం వల్ల చాలా వరకు చేసిన దాంట్లో న్యాయమే ఉంటుంది. బట్ ఎదుటివాడికి అది అర్థం కాకపోవచ్చు. ఇంకా ముఖ్యంగా శుక్రుడు 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మంచివారి సహకారం లభిస్తుంది. మీ యొక్క ప్రయత్నానికి మీ యొక్క బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కొత్తగా ఎవరో ఒకరు పరిచయం అవుతారు. వారి యొక్క స్నేహంతో కొంతవరకు మీరు కొత్త జీవితానికి ప్రారంభించుకునే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇంకా చతుర్థంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక మంచి కాలేజీలో సీటు దొరుకుతుంది. విద్యలో ఎటువంటి ఆటంకం రాకుండా ఆర్థికపరమైన సహకారం కూడా అంత ఉంటుంది. ఇంకా కొంతమంది ఏంటంటే కొత్తగా ఇల్లు అది కొనుక్కొని దాంట్లోకి మారడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదైనా ఈ బుధుడు రవి 4వ స్థానంలో ఏర్పడిన యోగం మంచిది. ఇక 6వ స్థానంలో ఏర్పడినటువంటి చంద్రమంగళ యోగం అంటే ప్రారంభంలోనే ఉంటుంది. కుజుడు కూడా ఇంచుమించుగా జూన్ 6 వరకు ఉండడం వల్ల చాలా వరకు కోర్టు సమస్యలున్నా, ఆర్థిక లావాదేవీలున్నా, అన్నదమ్ములతో, బంధువులతో, మదర్తో విభేదాలున్నా అవి చాలా వరకు పరిష్కారం అవుతాయి. పోగొట్టుకున్నది ఏదైనా ఉంటే తిరిగి సంపాదించుకుంటారు. ఏదైనా ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతుంది. ఇక జూన్ 6 తర్వాత కుజుడు సప్తమంలోకి రావడం వల్ల చాలా వరకు మరి భూమికి సంబంధించిన వ్యవహారాలు కలిసి వచ్చినప్పుడు కూడా వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తుంటాయి. మీలో కూడా ఒక కొత్త ఉత్సాహం ప్రారంభమై ఏదో విధంగా మనం అనుకున్నది సాధించాలనే మీ ప్రయత్నం కూడా చాలా వరకు నెరవేరే సూచనలు కనబడుతున్నాయి. సో ఈ ప్రయత్నంలో మొత్తం మీద మీరు
ఏదైనా ఒక పని చేసే ముందు చాలా వరకు ఆలోచించాలన్నమాట. అది ఎంతవరకు కరెక్టో, మనం ఎంతవరకు దాన్ని చేయొచ్చని ఆలోచించి ఆ ప్రయత్నం చేస్తే మంచిది తప్ప ఏదో అడ్డుగోలుగా మన ఇష్టం వచ్చినట్టు పని జరుగుతుంది కదా, మనీ వస్తుంది కదా వెళ్ళిపోతే మాత్రం కంపల్సరీగా చివరిలో దానికి తగిన పనిష్మెంట్ కూడా ఉంటుంది. అంటే రాహు ఎప్పుడు ధనాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చినా తిరిగి తనతో పాటు తీసుకెళ్ళి చివరికి చక్కగా మరి మంచి ప్రశాంతమైన చోట్ల రెస్ట్ తీసుకునే విధంగా జీవితాన్ని కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దురాశగా పోవద్దు. ఉన్నంతలో నిజాయితీగా వెళ్తేనే మీకు నెమ్మదిగా అభివృద్ధి రావడం జరుగుతుంది. అన్ని సమస్యలకి మూలం ధనం. అందుకే ధనం మూలం మిథం జగత్ అన్నారు. ధనం ఖర్చు పెట్టడం అన్నది చాలా సులభం, సంపాదించడం అన్నది చాలా కష్టం. అయితే ఈ ధనం సంపాదించడానికి ఒక సులువైనటువంటి మార్గాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అది మీకు ఈ నెల ఫలితాల్లో ఈ అద్భుతమైనటువంటి ధనయోగాన్ని కలిగించే రెమెడీ మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది కొంతవరకు మీరు చేయవలసిందల్లా ధనానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం. ఈ శుక్రవారం రోజు మీరు ఏం చేయాలంటే ఒక మట్టితో తయారు చేసినటువంటి ఒక జాడీ అనొచ్చు, డబ్బులు దాచుకునే డిబ్బీ కూడా అనొచ్చు. పూర్వకాలం మట్టితోనే తయారు చేస్తూ ఉండేవి ధనం దాచుకునేవి. అందుకని ఈరోజు కూడా పాత ఇళ్ళై పడగొట్టినప్పుడు తవ్వినప్పుడు దొరుకుతూ ఉంటాయి కొంతమందికి. అటువంటి మట్టితో తయారు చేసినటువంటి డిబ్బీ ఒకటి తీసుకోండి శుక్రవారం రోజు. దాన్ని శుభ్రంగా మంచినీళ్ళతో శుభ్రం కడిగేసి పసుపుతో దాన్ని రాసి ఒక మూల పెట్టుకొని ప్రతి శుక్రవారం కూడా 6వ సంఖ్య వచ్చేలాగా ధనం అందులో వేయాలి. 6 రూపాయల, 60 రూపాయల, 600, మీకు ఇంకా ఓపుకుంటే 6000 అన్నది ప్రతి శుక్రవారం అందులో డ్రాప్ చేయవలసి ఉంటుంది. అందులో వేయాలన్నమాట. పక్కన పెట్టాలి. అది దేవుని దగ్గర పెట్టడం, నమస్కారం పెట్టడం. అయితే ఈ శుక్రవారం రోజు మిగతా డబ్బులు మీరేమీ కూడా ఖర్చు పెట్టకూడదు. ఇందులో వేసిన 6 రూపాయలు మాత్రమే అందులో వేయాలి. మిగతాదంతా కూడా ఆ రోజు ఏ ఒక్క రూపాయి కూడా మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు. అలాగని ఫోన్పేలు, గూగుల్ పేలు చేయకూడదు. ఆ నియమం మీరు పాటించి ఈ శుక్రవారం మనీ వెళ్లకుండా ఉంటూ ప్రతి శుక్రవారం వీలైతే ఇంక పెంచుకుంటూ వెళ్ళిపోండి. దాని తర్వాత ఒక సంవత్సరానికో ఎంతో దాన్ని ఓపెన్ చేసి దాంతో ఏదన్నా ఈ వరలక్ష్మి వ్రతంగా ఎప్పుడైనా తీసుకోవచ్చు. గోల్డ్ ఏదైనా కొని అది అమ్మవారి పూజకి ఉపయోగపడేలాగా, ఇది బంగారు పుష్పాలు, ఓ బంగారం కిరీటమో, లేదంటే బంగారంతో చేసినటువంటిది ఏదైనా ప్లేటు ప్రసాదం పెట్టడానికో గ్లాసో కొని అమ్మవారి దగ్గరే పెడతా ఉండండి. ఇలా మీరు చేసుకుంటూ పోతే మీరు 6 రూపాయలతో సేవింగ్ మొదలెడితే అది మీరు వారానికి 6 లక్షల దాకా తీసుకెళ్ళినా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు, అవుతుంది. దాంతో మీరు చేయవలసిందల్లా ఈ గోల్డ్ కొని ఇది అమ్మవారికి ఏదో వస్తువు కొని పెట్టడం. మళ్ళీ మీకు బాగా మీరు దాన్ని మళ్ళీ మీ ఇంట్లో ఒక అమ్మాయి పుడితే ఆ అమ్మాయికి, అంటే అమ్మాయి కూడా లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆవిడకి మీరు అవి కానుకగా ఇవ్వచ్చు, బంగారు ఆభరణాలు కూడా ఇవ్వచ్చు. బట్ ఏదన్నా ఈ శుక్రవారం 6 సంఖ్య ఇది కాకుండా మిగతాది కూడా బయటికి వెళ్ళకూడదు. ఇంకా అది ఎంత గొప్ప అవసరమైనా సరే అక్కడతో శుక్రవారం నాడు స్టాప్ చేసి శనివారం మార్నింగే పేమెంట్స్ అన్నమాట. ఈ విధంగా చేసి చూడండి. ఇంచుమించుగా నాకు తెలిసి ఈస్ట్ గోదావరి జిల్లాలో అపర కుబేరులు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ నియమాన్నే పాటిస్తున్నారు.